ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్టయితే సమంత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ రాజనీతిమూర్ మొదటి భార్య అయిన శ్యామలి వచ్చి ఊహించని విధంగా స్పందించింది. అయితే నిజానికి 2022లోనే శ్యామల అలాగే రాజనీతిమూరు ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత వాళ్ళు ఇంక మళ్ళీ కలుసుకోలేదు. దానికి సంబంధించిన వివరాలు ఏమీ బయటికి రాలేదు. కానీ సమంతతో పెళ్ళి జరిగిన తర్వాత శ్యామిలి పోస్టులు కొన్ని చాలా అంటే చాలా కనబడుతున్నాయి అనమాట. అంటే మనకి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఇట్లాంటి కొన్ని పోస్టులు కనపడుతుండడంతో చాలామంది ఏంటంటే సమంతని హేట్ చేసేవాళ్ళు కావాలని సమంత ఇలా చేసింది, శ్యామిలి భర్తను తను లాగేసుకుంది, ఇటువంటి చాలా రకాల చెత్త కామెంట్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కనుక మనం చూసినట్టయితే దీనికి సంబంధించి శ్యామిలి చాలా అంటే చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అయితే తను ఏమంది అంటే, నేను ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కానీ, పెళ్లి కానీ, లేదంటే ఒక అద్భుతమైన రిలేషన్ కానీ ఇద్దరు వ్యక్తుల నుంచి వస్తేనే అది ఉంటుంది. మూడో వ్యక్తి వచ్చి వాళ్ళ జీవితంలో ఏదో నాశనం చేసేద్దాం అనుకుంటే అది అవ్వదు. నిజం చెప్పాలి అంటే అలా జరిగితే అసలు అంతకు మునుపు ఆ ఇద్దరు మనుషుల మధ్య ఉన్నది ప్రేమే కాదు, రిలేషనే కాదు. అయితే దయచేసి ఇంకొక వ్యక్తి మీద నిందలు వేయకండి. అలా నిందలు వేస్తే వాళ్ళకే అది తిరగదోడుతుంది అని చెప్పేసి సమంత మీద నిందలు వేయొద్దని, తనది అలాగే తన మొదటి భర్త రాజ్ నిడుమూర్ ఒక విడిపోవడం అనే విషయం కేవలం వాళ్ళ వ్యక్తిగతం అని చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎటువంటి అంటే శ్యామిలి చాలా అంటే చాలా రెస్పెక్ట్ చేస్తుందన్నమాట. ఎందుకనంటే సమంత దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది తన ప్రెగ్నెన్సీ విషయంలో. అయితే ఇటువంటి బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీ విషయంలో తన పైన రూమర్స్ రాకూడదు కదా, తన పైన చేసే చెత్త కామెంట్లన్నీ కూడా పూర్తిగా ఖండించింది శ్యామిలి. అయితే దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా, మేడం మీరు నిజంగా చాలా గ్రేట్ అండి, ఇంతకు మించి ఏం చెప్పలేం, ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదే అర్థం చేసుకోవాలంటారు కదా, మీరు అలాంటి వ్యక్తిత్వానికి సంబంధించిన వాళ్ళే అంటూ అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.